ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం యం బ్రహ్మవరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తిమాలిక ఛానల్. భగవద్గీతలోని 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అని కూడా అంటారు. కానీ విజ్ఞాన యోగము అని అనాలని నాకు విద్య నేర్పిన గురువుగారు చెప్పారు. అది జ్ఞాన విజ్ఞాన యోగం అని ఎందుకు అనేది ముందు ముందు ఈ అధ్యాయంలో వివరిస్తాను. ముందుగా దీపలక్ష్మి స్తోత్రం. 108 దీపదేవతల స్తోత్రం నుండి ఇది 27వ శ్లోకము. ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మీ దేవ్యై నమః. ఓం కాంతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశోభనకారిణి కాంతిం దేహి ప్రియం దేహి సర్వకామార్థసాధికే. ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మీ దేవ్యై నమః. ఓం కాంతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశోభనకారిణి కాంతిం దేహి ప్రియం దేహి సర్వకామార్థసాధికే. ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మీ దేవ్యై నమః. ఓం కాంతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశోభనకారిణి కాంతిం దేహి ప్రియం దేహి సర్వకామార్థసాధికే. హరిః ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు గీతలో ముందటి 6 అధ్యాయాలలో అంటే 3, 4, 5, 6 వీటిల్లో ఏమని బోధించాడంటే కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కర్మయోగులు చేయు సాధన, జ్ఞానయోగులు చేయు సాధన. నెక్స్ట్ ధ్యానం ఎలా చేయాలి అన్నది 6వ అధ్యాయంలో ఉందన్నమాట. ధ్యానం చేసే విధానము ఆత్మ సంయమ యోగంలో ఉంది. ఇప్పుడు ఇది 7వ అధ్యాయము. మొత్తము 18 అధ్యాయాలు కదా. వీటిని పెద్దవారు అంటే మన ఋషులు 3 భాగాలుగా చేశారనమాట. మొదట కర్మ షట్కము, తర్వాత భక్తి షట్కము, తర్వాత జ్ఞాన షట్కము. ఇలా మొదటిది 6 అధ్యాయాలు, రెండవది 6 అధ్యాయాలు, మూడవది 6 అధ్యాయాలు. అంటే కర్మకు సంబంధించినవి 6 అధ్యాయాలు, భక్తికి సంబంధించినవి 6 అధ్యాయాలు, జ్ఞానానికి సంబంధించినవి 6 అధ్యాయాలు. ఈ విధంగా విభజించినారు. 3 షట్కాలుగా విభజించినారు మహర్షులు. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న దానిని భక్తి షట్కము అంటారనమాట. ఇప్పుడు ఇది 7వ అధ్యాయంలో ఏమున్నది అన్నది కాస్త క్లుప్తంగా చెప్తాను. మొదట మనము ధ్యానం చేయాలంటే మనకు ఏదో ఒక ఆకారం మన మనసుకు ఉండాలి కదా.
ఏ ఆకారాన్ని ధ్యానం చేయాలి, ఏది భగవంతుని స్వరూపం అంటే ఇందులో పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార స్వరూపాన్ని జ్ఞానం అని, సగుణ సాకార తత్వాన్ని విజ్ఞానం అని అంటారు. ఈ విధంగా దాన్ని విభజన చేస్తూ భగవానుడు మనకు ఈ అధ్యాయంలో వివరించారనమాట. ఈ రెండింటిని గురించి తెలుసుకోవడమే జ్ఞాన విజ్ఞాన యోగము అని అంటారు. ఈ జ్ఞాన విజ్ఞాన సహిత యోగంగా ఎవరైతే భగవంతుణ్ణి గుర్తించి తెలుసుకొని ధ్యానం చేస్తారో వారు జ్ఞానానికి అర్హులవుతారని భగవానుడు ఇందులో తెలియజేశాడు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అత సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగము. మొదటి శ్లోకం యొక్క అర్థము. శ్రీ భగవాన్ ఉవాచ. భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము. ఈ మొదటి శ్లోకం యొక్క వివరము బాగా నేను అర్థం చేసుకున్నది చెప్తున్నాను. ఇందులో భగవానుడు 3 పాయింట్స్ 3 రకాలు చెప్పాడనమాట. 3 విధాలుగా చెప్పాడు. భగవంతుడు తన గురించి ఏ విధమైన సందేహం లేకుండా సమగ్రంగా తెలుసుకోమని చెబుతున్నాడు. ఇహ పరభోగ విషయాలపై ఆసక్తి లేకుండా సమస్త ప్రాపంచిక విషయముల యందు తన మనసును మరలించి పూర్తిగా బుద్ధిని భగవంతునిపై నిలిపి ఉండాలి, స్థిరంగా ఉండాలి. అటు కాకుండా ప్రపంచంలోని దేనిని ఆశ్రయించిన బంధానికి కారణమవుతాము. అలా కాకుండా మదాశ్రయ భగవంతుని ఆశ్రయించి ఉన్న వాడికి బంధం ఉండదు. అంటే మొదట భగవంతుని పట్ల ఆసక్తి ఉండాలి, భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి. ఒక యోగంగా, ఒక సాధనగా జిజ్ఞాస కలిగి ఒక సాధకుడిలాగా ఉంటూ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఈ శ్లోకంలో చెబుతున్నాడు. అది ఏ విధంగా తెలుసుకోవాలి అన్నది వివరిస్తూ ఉన్నాడు. మొదట మనము పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి పూర్తిగా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన తప్ప వేరు లేరు అని ఆశ్రయించాలన్నమాట. ఇది ఎలా ఉండాలంటే ఒక యోగంగా ఉండాలి. ఆ యోగంగా ఎలా ఉండాలి అనేది ఇందులో వివరిస్తున్నాడనమాట. ఇంకా ఆ భక్తునికి బయటి విషయాలు ఏవి పట్టించుకోకూడదు. అలా అయితేనే భగవంతుని యొక్క తత్వము మనకు అర్థమవుతుంది. రెండవ శ్లోకం యొక్క అర్థము. దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలిసికొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. మూడవ శ్లోకం యొక్క అర్థము. అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించువారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు. నాలుగవ శ్లోకం యొక్క అర్థము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజింపబడి ఉన్నది. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి పంచభూతాలు. అదే కాక మనస్సు, బుద్ధి, అహంకారము అనే 3 కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. అవి భగవంతుడి నుంచి వచ్చినాయి. ఇవి ఈ విధంగా ప్రకృతి విభజింపబడి ఉన్నది అని భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు 5వ శ్లోకము. ఇది బాగా అర్థం చేసుకుంటే చాలా మటుకు మనం భగవంతుని తత్వం ఏందో అర్థం చేసుకున్న వారం అవుతాము. ఇప్పుడు 5వ శ్లోకం యొక్క అర్థము. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించునదియు జీవరూపమైనదియు మరి ఒక ప్రకృతి కలదు. దానిని శ్రేష్టముగా నెరుగుము. అంటే
ఇంకో రకం అర్థం, నా ప్రకృతి 8 విధాములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఇందులో పర అపర అనే 2 పదాలు ఉన్నాయి. వాటి వివరము నాకు అర్థమైనంతగా చెప్తాను. ముందుగా పరా ప్రకృతి అంటే ఈ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగమని చెప్పాము కదా. పరా ప్రకృతి అంటే జ్ఞానానికి సంబంధించినది. ఇది జ్ఞానం అంటే నిర్గుణ నిరాకార స్వరూపము. అంటే భగవంతుణ్ణి నిరాకారంగా మనము ఎందులో గుర్తించాలి, ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క జీవరూపతత్వము నిరాకార ప్రపంచంలో ఏ విధంగా ఉన్నది అని తెలుసుకునేదన్నమాట. నెక్స్ట్ అపరా ప్రకృతి అంటే ఇది విజ్ఞానానికి సంబంధించినది. విజ్ఞానం అంటే సగుణ సాకార తత్వాన్ని విజ్ఞానం అంటారు అని ముందు చెప్పాను. సగుణము అంటే ఆకారము కలది. ఆకారము కల ఈ ప్రకృతిలో భగవంతుని జీవరూపము ఏ విధంగా ఉంటుంది, జడ అనేది ఉంటుంది, జడా ప్రకృతి అనేది ఉంటుంది. ఇది జడా ప్రకృతి, చేతనా ప్రకృతి. జడా ప్రకృతి, చేతనా ప్రకృతి గురించి తెలుసుకోవాలి అంటే మనకు అపర పర గురించి తెలియాలి. ఈ అపర పర గురించి తెలియాలంటే జ్ఞానము విజ్ఞానం అనేది తెలియాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం మనము భగవద్గీత పూర్తిగా చదివినాక మాత్రమే మనకి ఇది అర్థమవుతుంది. ఇందులో సాకారము సగుణాకారం అన్నాను కదా. సాకారం రూపం అంటే ఇంద్రియ గోచరం అయ్యేది. మనము కంటితో ఏమి చూస్తున్నామో అవి ఇంద్రియ గోచరాలుగా సాకార రూపంగా మనకు కనపడేవి. నిరాకారం అంటే అగోచరం, ఇంద్రియాలకు అగోచరంగా కంటికి కనపడని భగవంతుని స్వరూపాన్ని నిరాకారము అంటామన్నమాట. ఈ నిరాకార ప్రకృతి భగవంతుని చేతనా ప్రకృతి అంటారు. ఇది బాగా ఇంకా తెలిసిన వాళ్ళతో మనము వివరంగా చెప్పించుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. నాకు అర్థమైనంత వరకు నేను చెప్పగలిగినాను. పరాప్రకృతి గురించి మరికొంతగా. పరాప్రకృతి అంటే మనకు నిరాకారం అన్నమాట. అంటే ఇంద్రియాలకు అగోచరమైనది. అంటే మనకు కంటికి కనిపించే ప్రపంచము అపరా ప్రకృతి. కంటికి కనిపించని భగవంతుని తత్వము అయిన ప్రకృతిని పరాప్రకృతి అంటారు. పరాప్రకృతిలో భగవంతుని చేతనా స్వరూపం అనేది ఉంటుంది. అంటే భగవంతుని యొక్క చేతనా శక్తి పరాప్రకృతిలో ఉంటుంది. అది మనము ఏ విధంగా గుర్తించాలి, ఇది మనము సాధనతో మనము తెలుసుకోగలమన్నమాట. అపరాప్రకృతిలో పరాప్రకృతి ఏ విధంగా ఉంటుంది అన్నది మనము సాధన ద్వారా తెలుసుకోగలము. అపరాప్రకృతి అంటే ప్రపంచంలో కనపడే జీవరాశులు అన్నమాట. అన్నీ భగవానుడు చెప్పాడు కదా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి అపరాప్రకృతి అన్నమాట. ఇలా కంటికి కనిపించేవి అపరాప్రకృతి, కంటికి కనిపించనివి పరాప్రకృతి. ఇది నేను అర్థం చేసుకున్నది వివరించాను. కంటికి కనిపించని ప్రకృతి అంటే ఈ విశ్వంలో, ఈ ప్రపంచములో, నిరాకారములో ఉన్న భగవంతుని చైతన్య శక్తి అన్నమాట. ఇప్పుడు 6వ శ్లోకం యొక్క అర్థము. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము అంటే పుట్టుకయు, ప్రళయము అంటే లీనమగుటయు నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. 7వ శ్లోకం యొక్క అర్థము. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. దారమునందు మనులవలే నాయందే సమస్త ప్రపంచము కూర్చబడినది. అంటే
మనము ఎలాగైతే పూలదండను దారముతో అల్లుతామో అలాగే భగవంతుడు తన తన శక్తి అంటే భగవంతుని శక్తి అంటే దారము. ఆ దారముతో ఈ ప్రపంచాన్ని అల్లినాడు. అంటే పూలదండకు ఆధారము దారము కదా. పూలు గుచ్చడానికి ఆధారము దారమైనట్లు ఈ ప్రపంచానికి ఆధారము భగవానుడు అని అర్థం చెప్తూ ఉన్నాడు. 8వ శ్లోకం యొక్క అర్థము. అర్జున, నేను జలమందు రుచియు చంద్ర సూర్యుల యందు కాంతియు సమస్త వేదములందు ఓంకారమును ఆకాశమందు శబ్దమును మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను. 9వ శ్లోకం యొక్క అర్థము. మరియు నేను భూమి యందు సుగంధమును అగ్ని యందు ప్రకాశమును సమస్త ప్రాణుల యందు ప్రాణమును లేక ఆయువును తాపసుల యందు తపస్సును అయి ఉన్నాను. 10. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా నన్నెరుగుము. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. 11. భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. 8, 9, 10, 11 శ్లోకాలు మరొకసారి వివరంగా వినండి, బాగా అర్థమవుతుంది. భగవంతుని యొక్క అపరాప్రకృతి అనేది పరాప్రకృతి అనేది. ఇప్పుడు అపరాప్రకృతిలోని భగవంతుని యొక్క పరాప్రకృతిని మనకు తెలుపుతున్నాడు. జలమునందు రుచి అంటే నీరు అనేది అపరాప్రకృతి, అందులో టేస్ట్ పరాప్రకృతి. చంద్ర సూర్యుల యందు కాంతి, చంద్ర సూర్యులు అనేది అపరాప్రకృతి, కాంతి పరాప్రకృతి. సమస్త వేదముల యందు ఓంకారము, వేదాల యందు ఓంకారము అంటే పరాప్రకృతి, ఓంకారము పరాప్రకృతి అంటే భగవంతుని శక్తి. ఆకాశమందు శబ్దము, ఆకాశమందు శబ్దము అంటే శబ్దము పరాప్రకృతి. తరువాత మనుజుల యందు పరాక్రమము పౌరుషము అనేది ఇది అపరాప్రకృతిలోని పరాప్రకృతి అన్నమాట. అపరాప్రకృతి మనకు కంటికి కనిపించేది అంటే మనుషులము, మానవులు. పరాక్రమము పౌరుషము మానవుని యొక్క శక్తి అనేది అపరాప్రకృతి. ఆ శక్తిలో భగవానుడు ఉన్నాడు అని అర్థము. పరాక్రమములో భగవంతుని యొక్క శక్తి ఉంది. 9వ శ్లోకంలో భూమి యందు సుగంధము, భూమి అంటే మనకు కనపడేది, సుగంధము అంటే తన్మాత్రాలు అంటారండి. వీటిని ఇంద్రియాల యొక్క తన్మాత్రాలు అంటారు, దాని తర్వాత వివరిస్తాను. అగ్ని యందు ప్రకాశము, అగ్ని మనకు కనపడుతుంది, ఆ ప్రకాశము భగవంతుని స్వరూపము పరాప్రకృతి. సమస్త ప్రాణుల యందు ప్రాణమును, ఆ తాపసులందు తపస్సును మనకు అపరాప్రకృతిలోని పరాప్రకృతి అంటే తాపసులందు తపస్సు శక్తి పరాప్రకృతి, తాపసులు అపరాప్రకృతి. ఈ విధంగా మనం విభజన చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని తెలుసుకున్నామంటే కొంతవరకు మనము భగవంతుని యొక్క పరాప్రకృతిని తెలుసుకొనగలం అన్నమాట. ఇప్పుడు 12వ శ్లోకము. సాత్విక రాజస తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. 13వ శ్లోకం యొక్క అర్థము. ఈ చెప్పబడిన 3 విధములగు సత్వ రజస్తమో గుణముల యొక్క వికారములగు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును అంటే అవివేకమున బంధింపబడినదై ఆ గుణముల కంటే వేరైన నాశరహితుడైనట్టి నన్ను తెలుసుకొనజాలకున్నది. 14. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. 15. పాపము చేయువారును మూఢులను
మాయచే అపహరించబడిన జ్ఞానము గలవారును రాక్షస స్వభావమును అంటే అసుర గుణములను ఆశ్రయించు వారునగు మనుజులు నన్ను పొందుట లేదు అంటే ఆశ్రయించుట లేదు. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానముకు లోనైన వారును అసుర ప్రవృత్తి గలవారును నరాధములను మూఢులను దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. 12, 13, 14, 15 ఈ శ్లోకాలలో గుణాల గురించి ఉందన్నమాట. సత్వగుణము గలవారు, రజోగుణము గలవారు, తమో గుణము గలవారు, వీటి గురించి ఉంది. ఈ గుణాల యొక్క విభజన మనకు 14వ అధ్యాయంలో ఇంకా వివరంగా అర్థమవుతుంది. ప్రస్తుతము ఈ గుణాల వారు గురించి మనకి ఇందులో పరిచయం చేశాడు భగవానుడు. ఇది మనకు ఈ గుణాల గురించి తెలుసుకోవాలనుకుంటే మనము 14వ అధ్యాయం చదివితే బాగా అర్థమవుతుంది. 14వ అధ్యాయం అంటే గుణత్రయ విభాగ యోగము అన్నమాట. ఇవి గుణాలు అనేవి భగవంతుడి నుంచి వచ్చాయి. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నా నుండియే ఈ భావాలన్నీ కలుగుచున్నాయి, కానీ యథార్థముగా వాటిలో నేను లేను, నాలో అవి లేవు, నేను త్రిగుణాతీతుడను అంటే ఏ గుణాలు లేనివాడు అని అర్థం అన్నమాట. మనకు ప్రకృతి వలన మనము గుణాలు అనేవి మనకు ఏర్పడుతూ ఉంటాయి. భగవంతుడి నుంచి వచ్చినవే కానీ ప్రకృతి నుండి మనకు ఏర్పడతాయి అన్నమాట గుణాలు. ఈ విషయము నిదానంగా అర్థమవుతూ ఉంటుంది. ఇంతవరకు మనకు పరాప్రకృతి అపరాప్రకృతి గురించిన వివరణ మరియు గుణాల గురించిన వివరణ ఉంది. ఇప్పుడు భక్తుల ఎన్ని రకాలుగా ఉంటారు, భక్తులు అనేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారన్నది తెలుపుతున్నాడు. ఇప్పుడు మనము పరాప్రకృతి అపరాప్రకృతి గురించి ఇంకొక చిన్న మాట. మనకు మామూలుగా ప్రకృతి అంటే భగవంతుని నుంచే ఏర్పడిందని మనం తెలుసుకున్నాము కదా. కానీ మనకు అంటే సామాన్య మానవునికి కూడా అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్తున్నాను. మనకు ఇప్పుడు వంటిల్లు ఉంటుంది. మన వంటింటిలో మనకు మిషన్స్ ఉంటాయి. గ్రైండరు, వాషింగ్ మిషన్, మిక్సీలు ఇలాంటివి ఉంటాయి కదా. వీటిని అపరా ప్రకృతి అంటామన్నమాట. అంటే కంటికి కనిపించే వస్తువులు. ఇవి మనకు రన్ కావాలంటే దానికి ఒక కరెంట్ అనేది, మనకు ఎనర్జీ అనేది కావాలి. దానికి మనకు కనెక్షన్ ఇవ్వాలి కదా. ఈ కనెక్షనే పరాప్రకృతి అంటే దాని యొక్క శక్తి పరాప్రకృతి. కంటికి కనిపించేవి అన్నీ అపరాప్రకృతి, కంటికి కనిపించని శక్తి పరాప్రకృతి, అదే భగవంతుడు. మామూలుగా నా భాషలో నేను ఈ విధంగా చెప్పగలిగినాను. ఇప్పుడు 16వ శ్లోకం యొక్క అర్థము. ఓ భరత శ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు అర్థార్థులు. శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు. ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు. పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఈ 16వ శ్లోకంలో నుండి మరికొంత వివరణ. ఇప్పుడు 4 విధాలుగా భక్తులు ఉంటారు అని చెప్పాడు కదా. వారు 4 విధాలు అనేది ఏ విధంగా అనేది చెప్తాను. అర్థార్థులు 1, ఆర్తులు 2, జిజ్ఞాసువులు 3, జ్ఞానులు 4. ఈ విధంగా 4 విధాలుగా భక్తులు ఉంటారు. ఇప్పుడు అర్థార్థుల గురించి తెలుసుకుందాం. అర్థార్థులు అంటే సుఖ సంపదలను కోరువారు. అంటే మనము కోరికలు, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరువారు. అంటే కోరికలతో భగవంతుణ్ణి భక్తిగా కొలిచేవారు అర్థార్థులు. ఇప్పుడు ఆర్తులు అంటే శారీరక మానసిక సంతాపములకు గురి అయిన వారు. అంటే ఇప్పుడు మనము సడన్గా మనకి ఏదైనా జరుగుతుందనుకోండి, మనం సడన్గా తండ్రి, స్వామి, ఎవరి భాషలో బాబా, దైవాన్ని తలుచుకుంటాం కదా. ఇప్పుడు గజేంద్రుడు కథ తెలిసే ఉంటుంది అందరికీ.
గజేంద్ర మోక్షం గురించి తెలిసే ఉంటుంది. ఆపస్సమయంలో శారీరకంగా బాధపడేటప్పుడు మనకు భగవంతుని నామము ఉచ్చరిస్తాము. వాళ్ళు ఆర్తులు అని అర్థము. తర్వాత జిజ్ఞాసువులు. జిజ్ఞాసువులు అంటే ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు. అంటే బాహ్య ప్రపంచం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా భగవంతుని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ భగవంతుని గురించి తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలవాళ్ళు జిజ్ఞాసులు. తరువాత జ్ఞానులు. వీళ్ళు పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞానులు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు జ్ఞానులు. ఈ విధంగా 4 రకాలుగా భక్తులు ఉంటారని భగవానుడు చెబుతున్నాడు. 17వ శ్లోకం యొక్క అర్థము. వారు అంటే ఆ నలుగురిలో నిత్యము పరమాత్మతో గూడియుండు వాడును ఒక్క పరమాత్మ ఎందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిగుల ఇష్టుడే. 18. వీరందరూ మంచివారే. అంటే పైన తెలిపిన ఈ 4 విధాల భక్తులు వీరందరూ మంచివారే. అందు జ్ఞానియో సాక్షాత్ నాయందే చిత్తమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానమును నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. 18వ శ్లోకము మరి ఒక అర్థము. ఇప్పుడు చతుర్విధ భక్తులు అని 4 రకాలుగా ఉన్నారు. వీరందరూ ఉదారులే. అనగా భగవంతుని యందు విశ్వాసముంచి ఎల్లప్పుడూ అతనినే సేవించు ఉండువారు అన్నమాట. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము ఏలనిన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. అంటే ఈ 4 రకాల భావాలు ఉన్న భక్తులందరూ భక్తులే. ఈయన ఏ రకంగా మనము భగవంతుని కొలిచినా అందరూ భక్తులే అన్నమాట. కానీ వాటిలో భగవంతునికి ఇష్టమైన వాడు భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొని బుద్ధిని స్థిరముగా ఉంచి భగవంతుణ్ణి భక్తుడు తన మనస్సును బుద్ధిని పూర్తిగా భగవంతుని మీదనే స్థిరముగా ఉంచి ఎటువంటి నిస్సందేహం తనకు మంచి జరిగిన చెడు జరిగిన పూర్తి విశ్వాసంతో భగవంతుని యందే ఉంచి అతనినే పరమ ప్రాప్యునిగా భావిస్తాడనమాట. ఈ విధంగా అతడు భగవంతుని యందే స్థితుడై ఉంటాడు. ఇతడు ఆత్మజ్ఞాని అనమాట. ఇటువంటి ఆత్మజ్ఞాని భగవంతునికి ఇష్టుడు అని చెబుతున్నాడు. ఇప్పుడు 19వ శ్లోకం యొక్క అర్థము. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు భగవత్తత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. 20వ శ్లోకం యొక్క అర్థము. కొందరు తమ యొక్క ప్రకృతి జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. మరి ఒక అర్థము. ఇదే శ్లోకం యొక్క మరి ఒక అర్థము. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. 21వ శ్లోకం యొక్క అర్థము. సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. ఏ భక్తుడు ఏ దేవతారూపమును శ్రద్ధతో పూజింపదలుచుచున్నాడో దాన్ని వానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలుగజేయుచున్నాను. 22వ శ్లోకం యొక్క అర్థం. అతడు
శ్రద్ధతో కూడుకొనిన వాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావించుచున్నవాడు మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్ట ఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు. దీనికి మరొక అర్థం ఏమంటే, అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ అంటే మనము కోరికలతో భగవంతుణ్ణి కొలుస్తాం కదా కొందరము. ఆ భగవంతుని యొక్క శక్తి కూడా నేనే అని భగవానుడు అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతలను మనం పూజిస్తాము. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఇష్టం ఉంటుంది. కోరికలు తీరడానికి కానీ ఏదో ఈ కోరిక తీరాలంటే ఈ దేవుణ్ణి పూజించాలి, అది చేయాలి, ఈ పూజ చేయాలని ఉంటారు కదా. ఆ పూజ యొక్క ఫలితము కూడా మనకు భగవంతుడే ఇస్తున్నాడు. ఆ దేవతా శక్తి నుంచి మనకు భగవంతుడు మన పూజా ఫలితాన్ని మనకు అందిస్తున్నాడు. 23వ శ్లోకం యొక్క అర్థం. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమైన ఉన్నది. అంటే కోరికలతో మనము పూజించే వారిని నేను అల్పబుద్ధి అని చెప్పాడనమాట. సకామ భక్తులు అని చెప్పారు. వీళ్ళు అల్పబుద్ధులు అని చెప్పారనమాట. ఏలయనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు, నన్ను పూజించువారు నా భక్తులు నన్నే పొందుచున్నారు. 24వ శ్లోకం యొక్క అర్థము. నేను శాశ్వతుడును, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద గణ పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో పడి పరిభ్రమించు వానినిగా తలచెదరు. 25వ శ్లోకం యొక్క అర్థము. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను. అంటే అర్థం చేసుకొనలేము భగవంతుని యోగమాయ అని అర్థం అన్నమాట. ఏ భక్తుడు కూడా అర్థం చేసుకోలేడు భగవంతుని యోగమాయను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనగు వానినిగా తలంతురు. ఇక్కడ యోగమాయ అంటే ఇది చాలా పవర్ఫుల్. భక్తులైన వారికి కూడా యోగమాయలో పడి భగవంతుని మీద అపనమ్మకము కూడా ఏర్పడిపోతుంది. అంటే నిస్సందేహము కూడా ఉంటుంది. మనకు జరుగుతున్న ప్రారబ్ధ కర్మ వలన మనం ఒక్కోసారి భగవంతుణ్ణి నిందించడం అనేది ఉంటుంది, వదిలిపెట్టడం అనేది ఉంటుంది. సాధన చేస్తూ చేస్తూ స్టాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భగవంతుని పూర్తిగా తెలుసుకోకపోవడం కూడా, పూర్తిగా భగవంతుని గురించి తెలియకపోవడం కూడా యోగమాయ అన్నమాట. అది భగవంతుడు యోగమాయచే కప్పబడిన నేను అని చెప్పాడు. అందుకే యోగమాయ అనేది మనకు భక్తిలో చాలా డేంజర్ అన్నమాట. మనము అర్థం చేసుకోవాలి చాలా సూక్ష్మంగా. భక్తిగా ఉన్నట్లే ఉంటాం కానీ ఈ యోగమాయ వల్ల మనము మోహంలో పడిపోతాము. 26వ శ్లోకం యొక్క అర్థము. ఓ అర్జున, గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన అంటే ప్రస్తుత కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవరు నన్ను ఎరుగజాలరు. 27వ శ్లోకం యొక్క అర్థం. శత్రువులను తపింపచేయు అర్జున, శత్రువులను తపింపచేయు ఓ అర్జున, సమస్త ప్రాణులను పుట్టుకతోడనే రాగద్వేష జనితమగు సుఖదుఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును పొందుచున్నవి. అంటే ఇప్పుడు మనము రాగద్వేషాలు అని ఉన్నాయి. రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము. దీనివల్ల మనము మోహములో పడిపోవచ్చున్నాము, భగవంతుని తెలుసుకొనలేకపోవచ్చున్నాము అని అర్థము. 28వ శ్లోకం యొక్క అర్థము. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు
రూపుమాసిపోవును, నశించును. అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది ద్వంద్వ రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢనిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. ఇక్కడ నిష్కామ భావము అంటే నిష్కామ భావముతో పుణ్యకర్మలు అంటే ఏ కోరికలు లేకుండా పుణ్యం చేస్తూ ఉంటారు కదా, అటువంటి పురుషుల పాపములు నశించును. అటువంటి భక్తుల పాపాలు నశించును అని అర్థము. అంటే నిష్కామ భావంతో ఏ కోరిక లేకుండా భగవంతుని కొలిచే వారికి రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది ద్వంద్వ రూపముల మోహము నుండి విముక్తులెదురు. ఆ విధంగా ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి పూజించేవారు ఈ సుఖదుఖాల నుండి రాగద్వేషాల నుండి విముక్తులవుతారు. అట్టి భక్తులు నన్నే భజిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. 29వ శ్లోకం యొక్క అర్థము. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసి కొందురు. 30వ శ్లోకం యొక్క అర్థము. ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఇందులో ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞములు అని ఉంది కదా, అంటే కర్త, కర్మ, క్రియ అంతా భగవంతుడే అని తెలుసుకునేవాడు భగవంతుణ్ణి చేరుతారు అని. ఒక పని నడిపించేవాడు భగవంతుడే. ఒక పని నడిపించడానికి చేసే యజ్ఞము భగవంతుడే. ఒక పని నడిపించే శక్తి భగవంతుడే అన్నమాట. అంటే కర్త, కర్మ, క్రియ చేసేది, చేపించేది, చేసే పని భగవంతుడే అని తెలుసుకున్నవాడు భగవంతుణ్ణి చేరుతాడు అని చెబుతున్నాడు. హరి ఓం తస్సత్. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7వ అధ్యాయః. హరి ఓం తస్సత్. ఇప్పుడు ఫలశ్రుతి. పద్మపురాణాంతర్గతంలో ఉన్న ఫలశ్రుతి. 7వ అధ్యాయము చదివినప్పుడు జరిగిన విషయము పద్మపురాణాంతర్గతంలో ఉందన్నమాట. పద్మపురాణంలో ఉందన్నమాట. అది ఇప్పుడు నేను నాకు వచ్చిన పుస్తకంలో చదువుతున్నాను. గీతానాం 7మాధ్యాయ మంతరేణ సుధామయం జన్మ మృత్యు జిరాదుఃఖ నిరాకరణ కారణం. శంకుకర్ణుడను వాడు మిక్కిలి ధనంతో ప్రయాణం చేస్తుండగా దారిలో ఒక పాము కరిచింది. మరణ సమయంలో కూడా ధనమోహం తీరక ఆ ధనాన్ని ఒక గోతిలో పాతిపెట్టి సర్పజన్మతో ఆ నిధికి కాపు కాస్తూ ఉండేవాడు. అతని కుమారులు ఈ విషయం తెలుసుకొని ఆ నిధిని త్రవ్వగా సర్పరూపంలో ఉన్న వారి తండ్రి తన దీనదశ నుండి తనను ఉద్ధరించమని కొడుకులను ప్రార్థించాడు. అప్పుడు అతని తనయులు అమృత పరిపూర్ణమగు గీత 7వ అధ్యాయమును పారాయణము చేసి తండ్రికి దివ్యత్వమును కల్పించారు. గీతా 7మాధ్యాయ ఫలం మానవులు తిర్యక్కులు కూడా తరిస్తాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ తిర్యక్కులు అని ఉన్నాయి కదా, అంటే వెన్నెముక అడ్డంగా ఉన్న జీవులు, అంటే జంతువులు. అతను ధనాశతో పాముగా జన్మించి తన ధనానికి తను కాపలా ఉన్నాడు. ఈ విషయము పెద్దల ద్వారా తెలుసుకున్న పుత్రులు ఎవరి ద్వారానో తెలుసుకొని ఉంటాడు. ఆ తర్వాత దాన్ని త్రవ్వి ఆ రూపంలో ఉన్న తన తండ్రికి ఈ గీతా అధ్యాయము చదివి ఆ జన్మ నుంచి విముక్తి కలిగించారు. అంటే గీత వల్ల ఎంత మహిమ ఉన్నదో మనకిందులో తెలుస్తున్నాడు. గీతాపారాయణ వల్ల ఎంతగా మహిమ ఉన్నది అన్నది తెలుస్తున్నారు. ఆ జంతువులు కూడా వారి జన్మ నుంచి విముక్తి పొందినాయి అని తెలుపుతున్నారు. ఇప్పుడు ఇందులో ఈ ఫోటోలో నేను రాసిన విషయం అనేది ఉంది. దీని గురించి మరలా ఎపిసోడ్లో నేను ఏమి రాశానన్నది
నా ఛానల్లో వివరిస్తాను. ఊరికే ప్రస్తుతానికి పెట్టానన్నమాట ఇది. నేను భగవద్గీత నేర్చుకోవడానికి ముందు కొన్ని రాసేదాన్ని, కొటేషన్స్ కానీ ఏదన్నా మ్యాటర్ నాకు అర్థమైతే దాన్ని మరలా వివరంగా నేను రాసేదాన్ని. ఆ విధంగా రాసిన దానిలో ఇది ఒకటి అనమాట. ఇందులో నేను ఊరికే ఏర్పాటు చేశాను. భగవద్గీత అయిపోయిన తర్వాత నేను రాసినవి నేను చదువుతాను. నేను రాసిన విషయాలు భగవద్గీత 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఈ గ్రంథ పఠనం అనే ఎపిసోడ్లో నేను ఏర్పాటు చేస్తాను. ఇంతవరకు నా రాధికా భక్తిమాలిక ఛానల్ విన్నవారికి, చూసిన వారికి, లైక్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే.